కనిపించిన చిన్నారుల్ని కిడ్నాప్ చేయడానికి ఆటో డ్రైవర్ ప్రయత్నించాడు. పిల్లలకు మాయమాటలు చెప్పి చాక్లెట్ల ఆశ చూపి ఆటోలో ఎక్కించుకున్నాడు. చడీ చప్పుడు కాకుండా అక్కడి నుంచి ఆటోలో బయలుదేరాడు. ఈ క్రమంలో పిల్లలకు అనుమానం కలిగింది. వెంటనే ఆటోలో నుంచి దూకేశారు. అదే క్రమంలో కొందరు వ్యక్తులు ఈ విషయం గమనించి ఆటోని ఆపి డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన నిజామాబాద్లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆలూరులో కిడ్నాప్ కలకలం రేపింది. మండల కేంద్రంలో మల్లన జాతర సందర్భంగా జాతర షాపుల వద్ద వస్తువులను కొనుక్కోవడానికి పిల్లలు రాగా ఓ ఆటో డ్రైవర్ గమనించాడు. 10 ఏళ్ల వయస్సు గల 4 పిల్లలపై కన్నేశాడు. వారితో మాట కలిపాడు. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి ఆశ చూపాడు. తన ఆటో వద్దకు 4 పిల్లలను తీసుకుపోయాడు. ఆటోలో ఎక్కించుకుని జాతర స్థలం నుంచి కల్లెడ వైపు తీసుకెళ్తున్నాడు. ఆ క్రమంలో ఆటోలో ఎక్కిన చిన్నారులకు డౌట్ కలిగింది. దీంతో ఆటోలో నుంచి బయటపడేందుకు నిర్ణయించుకున్నారు. గ్రామంలోని సుభాష్ చంద్రబోస్ బొమ్మ వద్ద స్పీడ్ బ్రేకర్ రావడంతో ఆటోలోంచి 2 పిల్లలు కిందకు దూకేశారు. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి దూకగా 2 చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో స్థానికులు గమనించి ఆటోను వెంబడించి పట్టుకుని సదరు ఆటో డ్రైవర్కు దేహశుద్ధి చేశారు. ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుని ఆటోను ఆర్మూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చిన్నారులను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.